హాయ్ ఫ్రెండ్స్, టుడే మ్యాచ్ వచ్చేసరికి ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్. అందరికీ తెలిసిందే. ఇది వచ్చేసరికి కోల్కతా ఈడెన్ గార్డెన్స్లో జరుగుతుంది. ఈరోజు జరిగేది మ్యాచ్ కాదు, తుఫాన్ అని నేను అంటాను. ఎందుకంటే ఇది ఈడెన్ గార్డెన్ చిన్న స్టేడియం కాబట్టి ఇక్కడ సిక్స్ల వర్షం కురిసిద్దని నేను పక్కా అనుకున్నాను. అది ఎవరు బ్యాటింగ్ అయినా కానీ, అది కేకేఆర్ కానీ, అది ఎస్ఆర్హెచ్ కానీ. ఎస్ఆర్హెచ్ వచ్చిందంటే ఖచ్చితంగా 300 వచ్చినా మనకు కంగారు పడక్కర్లేదు. ఎందుకంటే ఇది చిన్న గార్డెన్ కాబట్టి ఇక్కడ మనం చూసాం 240 240 దాకా నేను చూసాను. కన్ఫామ్గా అవుతుంది అనమాట. సో మ్యాచ్ అక్కడ బాగా చూసుకున్నట్లయితే వాళ్ళు 2 గెలుచున్నారు, మనం గెలుచున్నాం. అండ్ 2 గెలుచున్నాం అనమాట యాజ్ సన్ రైజర్స్. అంటే నేను చెప్పేది ఏంటంటే ఆ గ్రౌండ్ వాళ్ళకి 2 ఉన్నాయి, మనకి 2 ఉన్నాయి అనమాట. అండ్ మోస్ట్ థింగ్ ఏంటంటే ఈరోజు వచ్చేసరికి ఎస్ఆర్హెచ్లో మంచి బౌలర్ రాకపోతుండే. ఆ బౌలర్ ఎవరో మీరు కనిపెట్టండి. కేకేఆర్లో కూడా బౌలర్ నారాయణ ఉన్నాడు కాబట్టి అది మీకు తెలిసిందే ఎంత మాత్రం చేయగలడు. కానీ ఇక్కడ ఎవరున్నారో ఎవరు లేరు అని కాదు, బ్యాటింగ్లో చించి పడేస్తుంది. అది మటు కంపల్సరీ. ఈరోజు ఎవరిని చెక్కుతారో మీరే ఈవినింగ్ అయిన తర్వాత నాకు వీడియో కింద కామెంట్ పెట్టండి. అండ్ ఈరోజు ఎస్ఆర్హెచ్ ఖచ్చితంగా కొట్టుద్ది అని నాకు ధీమా ఉంది. మీకున్నట్లయితే ఈ కింద కామెంట్ పెట్టండి ఎవరైనా సరే. అండ్ ఈరోజు స్కోర్ 200 అబోవ్. అంటే నేను తక్కువ స్కోర్ చెప్తున్నా, 200 అబోవ్ కొడుతుందని ఫిక్స్. ఇది ఫిక్స్. బలాబలగాల గురించి మాట్లాడుకోవడానికి మనకు సమయం లేదు. ఎందుకంటే ఓన్లీ వారే అక్కడ. ఎవరైనా సరే ఈరోజు స్టేడియంకి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా విజిల్స్ చప్పట్లు కొట్టి గొంతు రాచిపోయిద్దని నేను రాసిస్తున్నాను. పక్క మ్యాచ్ ఈరోజు ఎస్ఆర్హెచ్. ఇదేంటి కేకేఆర్లో పెట్టుకొని ఇది ఎస్ఆర్హెచ్ అని చెప్తున్నాడు. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ ఫ్యాన్ అయినా పోయినా అనుకోవచ్చు వీడికేమైనా రిపోర్ట్స్ వచ్చినాయి అని. నాకు ఎటువంటి రిపోర్ట్స్ రావు. ఎందుకంటే ఈరోజు నా మనసు నాకు అనిపిస్తుంది, నేను నీకు షేర్ చేసుకుంటున్నా. అంతేగాని ఆ షేర్ చెప్పాడు, ఢిల్లీ నుంచి వచ్చింది, ముంబై నుంచి వచ్చింది, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అని నేను అసలు చెప్పను. ఎందుకంటే అలా చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని ఎంతమంది చేసుకుంటున్నారో నాకు తెలుసు. కాబట్టి నేను అలా ట్రోల్ అవ్వాల్సిన అవసరం నాకు లేదు. ఈరోజు ఖచ్చితంగా నా ఒపీనియన్ ఎస్ఆర్హెచ్. తెలుసుగా ఎస్ఆర్హెచ్ అంటే సన్ రైజ్, ఉదయించే సూర్యుడు. కాబట్టి ఈసారి ఉదయించేది హైదరాబాద్లో కాదు బ్రో, కేకేఆర్లో. అంటే కోల్కతాలో. కేకేఆర్ అంటే తెలుసు, కేకేఆర్ కోల్కతా నైట్ రైడర్స్ అనమాట. సో ఈసారి ఉదయించేది అక్కడ. కాబట్టి చీకట్లో సూర్యుని చూపించే వాళ్ళు ఎస్ఆర్హెచ్ వాళ్ళు అనమాట. కాబట్టి ఎవరైనా సరే ఈరోజు అసలు 90% ఎవరు ఎక్కడికి వెళ్లకుండా ఈ మ్యాచ్ చూడండి. 160 లోపు వస్తే మటుకి అసలు నేను ఇంకోసారి ఈ వీడియో చేయనప్పుడు ఎస్ఆర్హెచ్ కూడా పెట్టను. ఎందుకంటే ఎంత తక్కువగా ఆడినా సరే 200 కన్ఫామ్ మ్యాచ్. అండ్ ఎస్ఆర్హెచ్, జై ఎస్ఆర్హెచ్ ఫ్రెండ్స్. అలా అని మీ నమ్మకం నేను కాదన్నట్లు. మీకు కేకేఆర్ మీద అంటే కేకేఆర్ అని అనుకోండి. కానీ నేను చెప్పాను, నాకు అనిపించింది నేను చెప్పాను. ఎవరు దయచేసి ట్రోల్ చేయకండి ఫ్రెండ్స్. ఏదో నాకు ఎస్ఆర్హెచ్ మీద ఉన్న అభిమానంతో చెప్తున్నాను. ఫస్టే చెప్పేస్తున్నాను, నాకు ఎస్ఆర్హెచ్ గెలిచిద్దని ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉంది కాబట్టి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. అంతేగాని కింద కామెంట్స్లో నన్ను మట్టికి వేసుకోమాకండి ఫ్రెండ్స్, దయచేసి చెప్తున్నాను. ఇది నా అమూల్ రిక్వెస్ట్. సరే అయితే రేపు చూద్దాం. రేపు గెలిస్తే వీడియో పెడతా, లేకపోతే పెట్టను. ఇక సైనింగ్ ఆఫ్ వెంకటేష్.